సో అందరికీ నమస్తే. సో మరి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా న్యాయపరమైన సమస్యలు చాలా మటుకు వస్తా ఉన్నాయి. సో మరి వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్ నమస్తే సార్. నమస్తే. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్, అందులో డబ్బులు పెట్టడం, ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సో అది చేసిన వాళ్ళు కూడా ఎట్లా అంటే చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందేమో అనే విధంగా చాలామంది కూడా బయటకు వస్తలేరు. సో అలాంటి వాటి నుంచి ఎట్లా బయటపడాలి, లేకపోతే అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంది అని అంటే ప్రతి ఒక్క లీగల్ పరంగా ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ సెక్షన్స్ అనేది సపరేట్ లా అనేది ఉండడం జరిగింది. సో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైతే అదేనే కాకుండా స్కిల్ అనే దాంట్లో ఒక ఛాలెంజింగ్ కానీ లేదా ఛాన్స్ ఏమైనా ఛాన్స్ కోసం సర్చ్ చేస్తున్నట్టే అంటే ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ లో మనం చూసుకుంటే ఏమన్నా దాంట్లో ఛాన్స్ వస్తే అమౌంట్ ఎర్న్ చేయడానికి అన్నట్లే ఉంటది. బట్ దాంట్లో పక్కా వస్తుంది అనేది లేదు అక్కడ. అది ఛాలెంజింగ్ ప్లస్ ఛాన్స్, బేస్డ్ ఆన్ ఛాన్స్ బట్టే మనకి అమౌంట్ వస్తుంది. సో ఎక్కడైతే స్కిల్ లేకుండా ఇట్లాంటి ఛాన్స్ అండ్ అదే కాకుండా ఛాలెంజింగ్ అనేవి ఉంటాయో అట్లాంటివి ప్రొహిబిటెడ్ అని చెప్పి ఇండియన్ లాలో ఎప్పటి నుంచో ఉంది. గేమింగ్ యాక్ట్ 1974 అని సపరేట్ లా ఉండడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఏదైతే స్టేట్ వైజ్ ఒక లా అనేది తీసుకురావడము, దాని తర్వాత స్టేట్ వైజ్ అనేది ఈ గేమింగ్ యాక్ట్లు స్టేట్ వైజ్ ఉన్నాయి ప్రెసెంట్. సో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో 2017లో అండ్ తెలంగాణలో 2020లో అమెండ్మెంట్ అనేది అవ్వడం జరిగింది ఈ గేమింగ్ యాక్ట్ అనేది. సో మన ఇండియాలో కూడా చూసుకుంటే ఓన్లీ గోవా, సిక్కిం ఏదైతే ఈ రెండు రాష్ట్రాల్లోనే ఈ గేమింగ్ యాక్ట్ అనేది లీగల్ చేశారు. సో ప్రెసెంట్ మీరన్న ఏదైతే గేమింగ్ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఇట్లాంటి బెట్టింగ్ గేమ్స్ అని కూడా వచ్చాయి. చాలా బెట్టింగ్ యాప్స్ అంటే రమ్మీ ఇవే కాకుండా చాలా గేమ్స్ రిలేటెడ్ కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఎలా అంటే బెంగళూరు అండ్ లేకపోతే గోవా, సిక్కిం రిలేటెడ్ జీపీఎస్ ని ఆ సాఫ్ట్వేర్ లో ఏదైతే టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని మనం యాప్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం లాగిన్ అయిన తర్వాత మన లొకేషన్ సిక్కిం గానీ సిక్కిం గానీ గోవా గానీ ఈ రెండు రాష్ట్రాల్లో యూజ్ చేసుకొని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో అది ఇల్లీగల్ అండ్ తెలుగు రాష్ట్రాలలో కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఇల్లీగల్. ఓన్లీ గోవా, సిక్కింలోనే అది ఏదైతే లీగల్ అది. సో ఇక్కడ ఏదైతే చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే ఏదైతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని, అవును ఇప్పుడు మనకి ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో ఒక అబోవ్ 5,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకురావడం, ఇందులో కూడా పర్ మంత్ లేకపోతే పర్ ఇయర్లీ 40 lakhs 50 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనడం జరుగుతుంది మన దాంట్లో. సో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని మీరు ఇంతమందిని మీరు ప్రమోట్ చేస్తే మా బ్రాండ్ ని మీరు ప్రమోట్ చేస్తే అంటే ఏదైతే మా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే మీకు ఇంత షేర్ ఇస్తామని చెప్పి ఇట్లాంటివి వాళ్ళకి ఆశ చూపించి ఏదైతే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అమౌంట్ ఇస్తా అని చెప్పి వాళ్ళని ఆశ చూపించి వాళ్ళ ద్వారా బయట జనాల్ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ కి బెనిఫిట్ ఏంది అని అంటే ఏదైతే మనం ఇప్పుడు చూసుకున్నాం అన్నీ వస్తాయి అంటే డైరెక్ట్ గా వాళ్ళే చెప్తే వాళ్ళు నమ్మరు కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, ఖచ్చితంగా వీళ్ళ వీడియోస్ చూడడానికో వాళ్ళు నచ్చో లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ నచ్చో ఫాలో అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఒకరు కాకపోయినా ఒకరన్నా చేస్తారు కాబట్టి అట్లా యూజ్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే ఈ జనాలు కూడా యూట్యూబ్ ఎప్పుడు అలవాటైంది అని అంటే మాక్సిమం ఏదైతే మన కరోనా లాక్డౌన్ తర్వాత అలవాటైంది చాలా మంది ఏదైతే ఈ లాక్డౌన్ తర్వాత చాలా మంది కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ బయటకు రావడం కూడా జరిగింది. ఇందులో ఎట్లా ఉంటది అని అంటే ఒక అతను ఒక మంచి పని చేస్తూ ఒక వీడియో షూట్ చేసి పెడితే ఆటోమేటిక్ గా తనకి వ్యూస్ ఫాలోవర్స్ అనేది రావడం కామన్ థింగ్ అయిపోయింది. సో ఇట్లనే ఒక ఫేవరబుల్ అనేది పెంచుకొని వాళ్ళకి ఫ్యానిజం అనేది కానీ అట్లా పెంచుకొని వాళ్ళ అభిమానంతో ఏదైతే వాళ్ళ మీద మనం చూపించే అభిమానాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఒక బిజినెస్ రూపంగా చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన హర్ష సాయి చూసుకున్నా గానీ లేకపోతే ఆయన పేరు బాగా వినిపిస్తుంది ప్రెసెంట్ హర్ష సాయి అనే ఫేమస్ వచ్చింది. ఏదైతే సామ్రాట్ అనే అతను బయటికి కంప్లీట్ గా ఏదైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అన్ని బయటికి తీసుకురావడం వల్ల అది కూడా బయటకు వచ్చింది. లేకపోతే ఇంకా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా మంది ఆడి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ అదే కాకుండా చాలా మంది ఇంట్లో ఉన్న ఆస్తులను నమ్ముకొని ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్ముకొని కొంతమంది ఆస్తులను అమ్ముకొని అది ఒక వ్యసనంగా అలవాటు చేశారనమాట వీళ్ళంతా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే మా టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వండి అని అంటారు. సో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోషన్ చేసినందుకు వాళ్ళకి వీడియోస్ చూసినందుకు అమౌంట్ వస్తాయి, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు అమౌంట్ వస్తాయి. ఏదైతే వాళ్ళు ఒక టెలిగ్రామ్ లింక్ ద్వారా ఇంతమందిని జాయిన్ చేపిస్తే దానికి అమౌంట్ ఇస్తానంటారు. అండ్ అదే కాకుండా ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో పర్సంటేజ్ వైజ్ వీళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం గోవాలో చూసుకుంటే క్యాసినో మీద పర్ టేబుల్ కి ఇంత అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది కదా. సో అట్లనే ఇది కూడా అలాంటిదే అనమాట.
సో ఇవన్నీ ప్రొహిబిటెడ్ అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. అంటే ముఖ్యంగా చాలా మంది ప్రమోటర్స్ ఉంటారు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అందులో ముఖ్యంగా ఇప్పుడైతే మనకు హర్ష సాయి పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళ మీద చట్టరీత్యా ఎలాంటి సెక్షన్స్ కానీ యాక్షన్స్ కానీ సో ఉండవు? ఇక్కడ యాక్షన్స్ అని అంటే మన ఇండియన్ లాలో ఉందన్నమాట. ఏదైతే స్టేట్ వైజ్ సపరేట్ ఒక ఏదైతే ఈ గేమింగ్ యాక్ట్ లో స్టేట్ వైజ్ సపరేట్ ఉండడం వల్ల మన తెలంగాణలో చూసుకుంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ఆఫ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఇట్లాంటి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ కినక ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా, లేకపోతే ఈ ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినా, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ రన్ చేస్తున్నారో వాళ్ళ మీద, అండ్ అదే కాకుండా ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో నుంచి నడిపిస్తున్నారో వాళ్ళ మీద, అండ్ అయితే ఎవరైతే వాళ్ళని అట్రాక్ట్ చేసి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారో ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కేసు అనేది ఫైల్ చేయొచ్చు. బట్ ఇక్కడ వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి కూడా ఎట్లాంటివి తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది. కేసు ఫైల్ చేస్తే ఏమైతుంది అని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళ మీద మనం కేసు ఫైల్ చేస్తే ఏదైతే ఇట్లాంటి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ మీద యాక్టివిటీస్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నందుకు, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నందుకు వాళ్ళకి ఫస్ట్ టైం అయితే 10 lakhs అండ్ సెకండ్ టైం అయితే 40 lakhs ఇట్లా జరిమానా అనేది వేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు ఇమీడియట్లీ రిమాండ్ అనేది తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇది ఏంది అని అంటే ఇది నాన్ బెయిలబుల్ రిలేటెడ్ ప్రొవిజన్. సో ఏదైతే ఇట్లాంటి యాక్టివిటీస్ ఎవరన్నా ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళని కంపల్సరీ అట్లీస్ట్ మినిమం 10 years వరకు ఇంప్రిజన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా 10 lakhs to 50 lakhs వరకు వాళ్ళ ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇవన్నీ ఇన్ని యాక్షన్స్ ఉన్నప్పుడు కూడా చిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మీరే అన్నారు అబోవ్ 5,000 followers ఉంటే వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారని. సో మరి వాళ్ళందరూ కూడా ఇంకా కూడా ఎందుకు చేస్తూనే ఉన్నారు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్ నుంచి ఇట్లా? సో ఇక్కడ ఎట్లా అంటే జనాలు గుడ్డిగా పోతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు హర్ష సాయిని తీసుకుంటే, హర్ష సాయిని టాటోలు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు పిచ్చి జనాలు. సో అట్లాంటి పిచ్చోళ్ళు ఉన్న మన ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ జనరేషన్ లో ఒకతను బయటికి రావాలి అంటే చాలా మంది వెనక నుంచి లాగేటోడు చాలా మంది ఉన్నారు. ఏదైతే ఇప్పుడు సామ్రాట్ ఉన్నాడు, బట్ సామ్రాట్ అన్నాడు కంప్లైంట్, ఏదైతే కంప్లైంట్ ఇచ్చినట్లు ప్రూఫ్ అనేది ఏం లేదు. ఏదైతే మీడియాకి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది, సో అది నాకు తెలియదు. సో అది బయటకి అయితే ఇంతవరకు రాలేదు, తన కంప్లైంట్ ఇచ్చాడా లేదా, జస్ట్ ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ త్రూ బయట ఫైట్ చేస్తున్నాడు. సో ఏదైతే ఈ సామ్రాట్ రిలేటెడ్ కానీ ఆ వీడియోస్ కానీ దాంట్లో ఎవరైతే మనం ప్రీవియస్ గా కామెంట్స్ చూసినా కూడా చాలా మంది నేను ఈ హర్ష సాయి వీడియోస్ చూసి నేను 40 lakhs పోగొట్టుకున్నా, 50 lakhs పోగొట్టుకున్నా అని చాలా మంది కామెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే మన వీడియోస్ లో. సో వీళ్ళెవరు బయటికి రావట్లేదు అనమాట. వీళ్ళు ఎప్పుడైనా బయటికి వచ్చి ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేస్తే వాళ్ళకి కంపల్సరీ ఇట్లాంటి ఎవరైతే ఇట్లా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే ఇట్లా జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ చేసి వాళ్ళని లాసెస్ లోకి, ఏదైతే వాళ్ళని బ్యాడ్ డెప్స్ లోకి వాళ్ళని గుంజుతున్నారో వాళ్ళ మీద కరెక్ట్ పక్కా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మనకు ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసిందని చెప్పారు కదా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి. బ్యాన్ చేసినప్పటికి కూడా ఎందుకు వెబ్సైట్లో అసలు ఇలాంటివన్నీ కూడా ఎందుకు కనిపిస్తున్నాయి మనకు? అసలు ప్రతి ఒక్కరు కూడా మనకు అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కొన్ని వీడియోస్ ఎట్లా అంటే మనం ఈ రకమైన చూస్తేనే మనకు వస్తాయి అని అవే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ అట్లా కాకుండా అది చూసినా చూడకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పటి వరకు కూడా మన గవర్నమెంట్? 70% ఆఫ్ పీపుల్స్ ఎట్లా అంటే ఏదైతే మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ 70% ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ త్రూ లాస్ అయిన వాళ్ళలో 70% ఏదైతే ఈ టెలిగ్రామ్ లింక్స్, ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నేను అనట్లే, ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసి ఒక టెలిగ్రామ్ అనేది క్రియేట్ చేసి మా లింక్ లో జాయిన్ అవ్వండి, ఇంత ఎర్న్ చేయండి అని చెప్పి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ త్రూ ఇక్కడ సఫర్ అయిన వాళ్ళు మాక్సిమం 70% మెంబర్స్ ఉన్నారు. సో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లో బ్రౌజింగ్ చేసుకుంటూ కూర్చుంటాం. ఇందులో మనకి ఎవరైతే అట్రాక్టింగ్ అనిపించిందో వాళ్ళ వీడియోస్ చూస్తాం. సో ఎవరైతే మనం చూస్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ మనల్ని అట్రాక్ట్ చేసి ఏదైతే వీటిలో గుంజుతున్నాడు, సో అది మనం గ్రహించాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు మనం అనొచ్చు అది నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడు వచ్చిండు నాకేం సంబంధం అనుకోవచ్చు. బట్ ఇది ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ని నువ్వు ఎంకరేజ్ చేసినవారంటే నువ్వు ఇల్లీగల్ థింగ్ చేసినట్లే కదా. సో నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? అండ్ అదే కాకుండా ఎవరైనా ఇప్పుడు వేటి మీద కంప్లైంట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఏదైతే మన సైబర్ క్రైమ్స్ 1930 అని ఒక కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. సో ఏదైతే మనం సైబర్ క్రైమ్స్ కొన్ని పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ కంప్లైంట్ యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని సిచ్యువేషన్స్ లో డైరెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పి వాళ్ళకి ఏదైతే సజెషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా పోలీస్ స్టేషన్స్ లో. అండ్ అందుకనే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక 1930 అంటే 100కి మనకి ఏదైతే పోలీస్ స్టేషన్ 100 అని ఏదైతే ఉందో టోల్ ఫ్రీ నెంబరు,
అట్లనే 1930 అని సైబర్ క్రైమ్ కి ఒక కంప్లైంట్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 1930 చేస్తే వాళ్ళు మన కంప్లైంట్ రిజిస్టర్ చేసి చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు నువ్వు ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు కంప్లైంట్ చేసిన, ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వు అమౌంట్ లాస్ అయినావు. ఓకే, అంటే ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి మాకు ఇది జరిగింది అనే విధంగా బయటకు వచ్చి చెప్తే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అంటారు. అట్లా ఏదైతే మనము ఇప్పుడు నువ్వు నాకు చెప్పబట్టే నాకు బెట్టింగ్ యాప్ గురించి తెలిసింది, ఒకళ్ళు చెప్పబట్టే మనకి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి తెలుస్తుంది. ఎవరు చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని? సో అట్లానే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ చేసి ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి మమ్మల్ని ఈ గుంజులోకి లాగిన తర్వాత అట్లాంటి సిచ్యువేషన్స్ లో 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఎవరి ద్వారా సఫర్ అయినావు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి. అంటే ఎవరు నేను అట్రాక్ట్ చేశారు, ఎవరు నేను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ థింగ్ కూడా చెప్పి కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి. అప్పుడు ఏమైతుంది అంటే నీలాగా వేరే వాళ్ళు సఫర్ అవరు అనమాట. ఇప్పుడు ఒక అతను సఫర్ అయ్యాడు అనుకోండి, అతను కంప్లైంట్ ఇచ్చేటప్పుడు హర్ష సాయి వల్ల నేను సఫర్ అయినా, హర్ష సాయి వల్ల ఆ అమౌంట్ పోయినాయి అని ఆ థింగ్ అనేది ఉంటే హర్ష సాయి నేమ్ కూడా యాడ్ చేయాలి. నన్ను హర్ష సాయి టెలిగ్రామ్ లో లింక్ లో యాడ్ చేశాడు, సో ఆయన చెప్పడం వల్ల నేను టెలిగ్రామ్ లింక్ లో యాడ్ అయ్యాను, యాడ్ అయిన తర్వాత నాకు ఇంత అమౌంట్ పోయినాయి అని చెప్పారు ఎవరు, నేను పలానా యాప్ లో నుంచి లాస్ అయిపోయానని అంటారు. సో వాడిని తీసుకొస్తారు, రిమాండ్ తీసుకొస్తారు, లోపల పంపిస్తారు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. యథా రాజా తదా అంటారు కదా, అట్లా అయిపోతుంది మళ్ళా. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఓకే అంతా పక్కన పెడితే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని అన్నారు కదా, సో దానికి సంబంధించి చాలా మంది ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైనా ఫోన్పేలో కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఎట్లా అంటే ఈ లింక్ పే క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తాయి అని చాలా మంది కూడా బయట కూడా చెప్పి వాళ్ళతో చేయించుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి డౌట్ వచ్చి అడిగితే కూడా ఇప్పుడు మనకు అది నొక్కమంటున్నారు, ఇది మేము నొక్కితే మాకు ఏమైతే అడిగినప్పుడు ఇది మీకు ఫోన్పే యూజ్ చేస్తారు కదా, సో అందులోనే మీకు సజెస్ట్ చేసింది కదా ఏం కాదనే విధంగా కొన్ని లింకులు వస్తే వాటిని క్లిక్ చేస్తే డబ్బులన్నీ కూడా పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మరి వాటికి సంబంధించి ఎలాంటి మనం యాక్షన్ తీసుకోవాలి? సో నేను ఏదైతే ఇప్పుడు చెప్పిన 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఏదైతే సైబర్ క్రైమ్స్ అని చెప్పడం జరిగింది కదా, సో ఎట్లాంటి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఒక మనీ కాల్ చేసి మనకి చాలా మందికి వస్తాయి, కాల్స్ వస్తాయి, మీ అకౌంట్ లో ఇట్లా మీకు లక్కీ డ్రా జరిగింది, ఓటీపీ చెప్పండి అని చెప్పి ఏదైతే ఆ ఓటీపీ చెప్పిన తర్వాత అమౌంట్ కట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ ఎట్లాంటివైనా ఒక అకౌంట్ ఇంకో అకౌంట్ ఏమన్నా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఒక పర్సన్ నీకు తెలియకుండా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ నిన్ను ఏదైతే అట్రాక్ట్ చేసి నీ అకౌంట్లో నుంచి వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ చేయించుకున్నా ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరిగినా కూడా వాళ్ళని 1930కి కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ రైజ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో మీకు కంపల్సరీ జస్టిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది అంటే మనకు పబ్లిక్ ఎట్లాంటి డౌట్స్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా అన్యాయం జరిగింది, మనకి ఏదైనా జరిగింది అనుకో డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా వాళ్ళు ఎక్కువ పట్టించుకోవడం లేదు. సో అలాంటిది ఫోన్లో కాల్ చేసి ఇస్తే ఎట్లా పట్టించుకోవడం చాలా మంది డౌట్. అప్పుడున్న సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోవట్లేదు అని అంటే ఇప్పుడు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ వచ్చింది. ఒకవేళ ఇదేమో ఇంటి దగ్గర తగాదా అయిందనుకోండి, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్ లోనే చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కూడా ఆన్లైన్ లో రైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ మన టాపిక్ ఏదైతే ఈ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ సైబర్ క్రైమ్ రిలేటెడ్. సో ఇట్లాంటివి ఎట్లాంటి అయినా కూడా ఇట్లాంటి రిలేటెడ్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఏదైనా కూడా ఏదైతే సైబర్ క్రైమ్స్ వెబ్సైట్ లో నుంచి మనం కంప్లైంట్ రైజ్ చేసినా అండ్ అదే కాకుండా ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసినా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఈ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అంటే ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది సార్? సో ఈ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ పొజిషన్ ఎట్లా అంటే ఏదైతే తెలంగాణ ఇప్పుడు ఏదైతే కన్సర్న్ రిలేటెడ్ యాప్స్ మన స్టేట్ పోర్టల్లోనే స్టేట్ ఏదైతే పోలీస్ స్టేషన్ పోర్టల్ ఉంటుందో ఏదైతే స్టేట్ పోలీస్ పోర్టల్ ఉంటుందో దాంట్లోనే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ అనేది రావడం జరిగింది. ఏదైతే జూలై 1 తర్వాత ఏదైతే మన కొత్తలా వచ్చిందో ఈ కొత్తలాతో పాటు ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది తీసుకురావడం కూడా జరిగింది. దీంతో పాటు జీరో ఎఫ్ఐఆర్ అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లో నేను ఒకరిని కొట్టినా వాడు వెళ్ళి అమీర్పేటలో కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అంతకు ముందున్న సిచ్యువేషన్స్ లో ఎస్ఆర్ నగర్ లో కొడితే ఎస్ఆర్ నగర్ లోనే కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు అది అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది? చాలా మంది అమీర్పేటలో అంటే అమీర్పేట ఎస్ఆర్ నగర్ లో కదా ఇన్సిడెంట్ అయింది, అమీర్పేటలో అంటే మళ్ళీ అమీర్పేటలో ఎట్లా అయింది అంటారు. ఏదైతే అమీర్పేట పోలీస్ స్టేషన్ లో నేను కనుక కంప్లైంట్ రైజ్ చేస్తే ఆ పిఎస్ నుంచి జ్యూరిస్డిక్షన్ అంటే కన్సర్న్ ఏదైతే ఎక్కడైతే ఇన్సిడెంట్ అయిందో ఆ పిఎస్ కి ఎఫ్ఐఆర్ అనేది అక్కడికి పంపించడం జరుగుతుంది. ఒక నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. దాని తర్వాత కంపల్సరీ ఎఫ్ఐఆర్ కూడా తీసుకుంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అనుకోండి, ఎఫ్ఐఆర్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయకపోతే మనకు కోర్టు త్రూ ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకున్నా కూడా
ఏదైతే కన్సర్న్ సిపికి ఏదైతే ఒక డిస్టిక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏరియా ఉంది అనుకోండి, దాని హెడ్ క్వార్టర్స్కి అండ్ తెలంగాణ హెడ్ క్వార్టర్స్కి అండ్ కన్సర్న్ ఎస్హెచ్ఓకి ఒక నోటీస్ అనేది సెండ్ చేసి 15 days తర్వాత మనం కోర్టు త్రూ ఏదైతే ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే జ్యుడిషియరీ ఆఫీసర్ బేస్ మీద వాళ్ళు కంపల్సరీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. సో మరి ఇప్పుడు మనము ఒక అడ్వకేట్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఏంటంటే నార్మల్ అంటే చాలా ఎవరైనా మంచి పేరున్న వాళ్ళు వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, పోలీసులు కావచ్చు ఎవరు కావచ్చు. నార్మల్ ప్రజలు వెళ్తే ఎవరు చాలా మటుకు మనీ అడగడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారంట. సో మరి వాటికి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి న్యాయపరంగా? సో ఆ రోజులు అనేది వెళ్ళిపోయినాయి. సో మనం అనుకున్నట్లు అరే పలానా వ్యక్తి ఆయన ఏది ఎట్లుంటది అని అంటే ఒక ఊర్లో ఉంటే అరే మన ఊరు సర్పంచ్ని తీసుకెళ్దాము, అప్పుడు ఆయన తీసుకెళ్తే కంప్లైంట్ రైజ్ చేస్తారు, అట్లాంటి రోజులన్నీ పోయినాయి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక కాడికి వెళ్ళి ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేస్తే కంప్లైంట్ తీసుకోకుండా అనేది ఉండని సిచ్యువేషన్ లేదు. సరే ఆ సిచ్యువేషన్స్ లో కూడా తీసుకోలేదో అనుకో డిఎస్పీకి ఒక నోటీస్ పెట్టుకో. మనం ఎప్పుడైనా ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఎక్నాలజ్మెంట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే కంప్లైంట్ ఇస్తారు, ఆ కంప్లైంట్ ఇచ్చినాం కదా అని చెప్పి వచ్చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, సార్ కంప్లైంట్ ఏమైంది సార్, కంప్లైంట్ ఇచ్చిన అది ఏమైతుంది అంటే జీరో నాలెడ్జ్ ఉండేసరికల్లా వాళ్ళు అట్లా చేస్తారు. సో మనం ఏంది అని అంటే ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేసినప్పుడు కంపల్సరీ ఎక్నాలజ్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఎక్నాలజ్మెంట్ దేనికి యూజ్ అయింది అనుకోవచ్చు. ఏదైతే ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళినామో, ఏదైతే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము, లోకల్ పిఎస్కి వెళ్ళినామో, అక్కడ వాళ్ళు తీసుకోలేదు, అక్నాలజ్మెంట్ ఇచ్చినా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, డిఎస్పీ దగ్గరికి వెళ్తాం, అక్కడ చేయలేదు, అక్కడ అక్నాలజ్మెంట్ అక్కడ చేయలేదు, సిపి దగ్గరికి వెళ్ళు, అక్కడ చేయకపోతే ఇవన్నీ ఏదైతే 3 అక్నాలజ్మెంట్లు తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేసుకో, ప్రైవేట్ కంప్లైంట్. దీనికి మహా అంటే 1 week బిలో అయిపోతుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే నీ అమ్మ ఇదంతా తీసుకొని కోర్టులో ఫైల్ చేసుకుంటే మళ్ళీ ఎన్ని రోజులు అవుతుందో, మళ్ళీ దీనికి చిన్న మ్యాటర్ కూడా కోర్టులో ఎన్ని రోజులు తిరగాల అన్నట్టుంటది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏముండవు, ఏదైనా 1 week లో కంప్లీట్ అయిపోతుంది. ఏదైతే ఈ ప్రైవేట్ కంప్లైంట్ రిలేటెడ్ మనం ఏదైతే ఈ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే సో జ్యుడిషియరీ ఆఫీసర్ బేస్ మీద ఒక ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్డర్స్ ని బేస్డ్ ఆన్ ఆర్డర్స్ వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ అయ్యి ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు కంపల్సరీ అవతల పర్సన్ ఎట్లాంటి పర్సన్ అయినా, మీరు అన్నట్లు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండో లేకపోతే ఆస్తులు ఉండి ఎన్నున్నా కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. సో ఇప్పుడు కంప్లీట్ గా సిస్టమ్ మారిపోయింది అంటారు. కంప్లీట్ గా సిస్టమ్ మారిపోయింది, అంతకు ముందు ఉన్నట్లు లేదు. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు కొత్తలా వచ్చిందో బిఎన్ఎస్ కానీ ఏదైతే ఇవన్నీ వచ్చినాయో, ఇవి వచ్చిన తర్వాత లా అనేది చాలా క్రిటికల్ గా అయిపోయింది. సో కొన్ని సెక్షన్స్ లో సేమ్ ఫ్యాక్ట్స్ అంటే ఏదైతే కంటెంట్ ప్రీవియస్ ఉన్న దాంట్లో ఏదైతే కొత్త లాలో ప్రీవియస్ లాలో ఈ లాలో ఏదైతే సేమ్ ఫ్యాక్ట్స్ కంటెంట్ అనేవి ఉన్నా కూడా కొన్ని సెక్షన్స్ లో క్రిటికల్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ అంటే కొంతమందికి నార్మల్ ప్రజలకి ఏంటంటే అవగాహన ఉండదు సార్. అంటే ప్రొసీజర్ ఎట్లా చేయాలి, దాని త్రూ ఇప్పుడు ఒక కేసు పెట్టాలంటే దాన్ని ఏ విధంగా పెడితే మనకు తొందరగా న్యాయం జరుగుతుంది, కొన్ని విషయాలు తెలియదు. సో అలాంటి తెలియని ప్రజలకు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు వాళ్ళు? మనకి ఎలాంటి వెబ్సైట్స్ అనేవి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా లేకపోతే ఎట్లా? సో నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కూడా రావడం జరిగింది. ఇన్ కేస్ ఒక సిచ్యువేషన్ అయింది, నువ్వు ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కాడ ఉంటున్నావు, నీకు ఇన్సిడెంట్ ఒక కాడ అయింది, నీకు ఒక గొడవ ఒక కాడ అయింది, నీకు ఆ గొడవైన ప్లేస్ లో నువ్వు కంప్లైంట్ రైజ్ చేయాలి అంటే ఆపోజిట్ పర్సన్ వాళ్ళంతా గట్టిగా ఉన్నారు కదా, నన్ను ఏమన్నా చేస్తారేమో అని భయపడచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఆడ కంప్లైంట్ ఇవ్వకుండా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ అనేది అంత ప్రీవియస్ కూడా ఉంది. బట్ ప్రీవియస్ గా అంతకుముందు ప్రీవియస్ లాలో ఎట్లా ఉంది అంటే ఈ జీరో ఎఫ్ఐఆర్ ఓన్లీ ప్రైమ్ ఆఫీస్ సిచ్యువేషన్, అంటే ఓన్లీ ఏదైతే తీవ్రమైన సెక్షన్స్ అంటే ఒక రేప్ కానీ అటెంప్ట్ మర్డర్లు కానీ ఇట్లాంటి ప్రైమ్ ఆఫీస్ సిచ్యువేషన్స్ లో జీరో ఎఫ్ఐఆర్ అనేది బాగా పనిచేసింది. సో ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఈ జీరో ఎఫ్ఐఆర్ అంతకుముందు కూడా ఉంది. బట్ ఏదైతే ఈ జనాలకి ఇప్పుడు జీరో ఎఫ్ఐఆర్ అని చెప్పి నోట్లో అందరూ అనడం వల్ల ఇప్పుడు బాగా నోటెడ్ అయిపోయింది అందరికి జీరో ఎఫ్ఐఆర్. బట్ కొంతమందికి జీరో ఎఫ్ఐఆర్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఏది కూడా ఏంది అని అంటే ఏదైతే ఆన్లైన్ లో ఏదైతే ఈ వీడియోస్ చూసి చాలా మంది ఏదైతే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ కొన్ని వాటిల్లో ఒక నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడం వల్ల దానివల్ల వీళ్ళకి తెలిసి ఆ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఉంది అని చెప్పి తెలుస్తుంది జనాలకి. కొంతమంది జనాలకి అది కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఏదైతే ఈ జీరో ఎఫ్ఐఆర్ సిస్టమ్ అనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మన కొన్నిసార్లు మనము ఛార్జ్ షీట్ అని పేరు వింటాము, ఇంకొన్నిసార్లు ఎఫ్ఐఆర్. అసలు ఈ ఎఫ్ఐఆర్ కి ఛార్జ్ షీట్ కి డిఫరెన్స్ ఏంటి సార్ రెండింటికి? సో ఎఫ్ఐఆర్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఏదైతే మనం ఒక కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు మన కంప్లైంట్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారు ఒక ఎఫ్ఐఆర్ అనేది. సో ఇన్ కేస్ వాళ్ళని రిమాండ్ తీసుకున్నారు అనుకోండి, ఒక రిమాండ్ రిపోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో అక్కడ ఏం జరిగింది, ఎట్లా
ఇన్సిడెంట్ ఎట్లా అయింది ఏంది అనే థింగ్స్ అన్ని దాంట్లో మెన్షన్ చేస్తారు. ఈ చార్ట్ షీట్ ఏంటంటే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఓకే, వాడిని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాడు ఏమేమి చెప్పాడు ఇవన్నీ చార్ట్ షీట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంది అని అంటే కొన్ని ఆటోమేటిక్ గా కొన్ని మెన్షన్ చేసి కొన్ని వాంటెడ్లీ మెన్షన్ చేసినవి కూడా ఉంటాయి, కొన్ని డైరెక్ట్ అయినవి కూడా ఉంటాయి. సో 50% వాంటెడ్లీ మెన్షన్ చేసినవి కూడా ఉంటాయి కొన్ని. ఎందుకు అంటే ఎవిడెన్స్ స్ట్రాంగ్ చేయడానికని, ఎవిడెన్స్ ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఏదైతే ఫ్యాక్ట్స్ టైట్ చేస్తే, ఏదైతే ఫ్యాక్ట్స్ ఎక్కువ పెడితే పనిష్మెంట్ ఎక్కువ పడుతుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది చాలా సిచ్యువేషన్స్ లో. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళ మీద ఎక్కువ అఘాత్యాలు జరుగుతున్నాయి సార్. అంటే మన ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఆడపిల్లలు నెలలు నిన్న చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళకు ఒకవేళ దొరికితే ఎలాంటి శిక్షలు పడవచ్చు? అసలు గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు ఇప్పటి వరకు కూడా? సో గవర్నమెంట్ స్పందించడం అని అంటే ఇక్కడ మన దాని ప్రకారం ఏంది అని అంటే, మన ఇండియన్ లా ఎట్లుంది అని అంటే, వాళ్ళని వాళ్ళని రిమాండ్ తీసుకున్న తర్వాత ఒక 3 months ఒక 6 months వాడిని ఈ లోపు ఒక 6 months లో బెయిల్ పిటిషన్ ఇస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. సో మన ఏదైతే కొన్ని కంట్రీస్ లో ఉంటుంది, దుబాయ్ లాంటి కంట్రీస్ లో కొన్ని కంట్రీస్ లో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు ఊచకోత కోయడం జరుగుతుంది. మన ప్రీవియస్ లో మనప్పుడు కూడా ఏదైతే నిజాం పరిపాలన ఆ టైంలో కూడా ఇట్లాంటివి ఏమైనా తప్పు పనులు ఏమైనా చేస్తే ఊచకోతలు అనేది కోయడం జరిగింది. సో అట్లనే అదర్ కంట్రీస్ లో కూడా ఇట్లాంటి తప్పులు ఏమన్నా చేస్తుంటే ఊచకోతలని కానీ, వాళ్ళని చంపేయడం కానీ, జనాల మధ్యలో వాళ్ళని చంపేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇట్లాంటి థింగ్స్ మన దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడైతేనే మన ఇండియన్ లా అనేది ఏదైతే ఇట్లా తప్పులు చేసే వాళ్ళు చాలా మంది తగ్గిపోతారు సార్. సో చాలా మంది ఉంటుంది ప్రెసెంట్ చూసుకుంటే, చిన్న పిల్లల్ని రేప్ చేయడం. రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక 80 years ఏజ్డ్ ఒక 7 years గర్ల్ మీద సెక్సువల్ చేస్తున్నాడు అనమాట. సో ఇట్లాంటివి ఏంది అని అంటే, ఏదైతే ఇండియన్ లా అనేది చాలా మారిపోయింది సార్. ప్రెసెంట్ ఉన్న లాలో ఏదైతే న్యూ లా వచ్చిందో ఈ లాలో చాలా క్రిటికల్ గా అయిపోయింది కొన్ని సెక్షన్స్ లో. ఏదైతే మనకు ప్రీవియస్ గా 375, 376 చూసుకుంటే, మనకి ఏదైతే లివింగ్ టుగెదర్ ఉండి లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి చేసుకోకపోతే 375, 376 అని, లేకపోతే ఇట్లాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది 15 years వరకు ఇంప్రిజన్ పడడం అనేది జరిగింది. చాలా సిచ్యువేషన్స్ లో ఇంప్రిజన్ పడడం జరిగింది చాలా వాటిలో. అండ్ అదే కాకుండా జ్యుడిషియరీ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి కఠినంగా వాళ్ళకి బెయిల్ పిటిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా కేసెస్ లో. అంత సింపుల్ గా వదిలేయకుండా వాళ్ళని లోపల వేయడం, ఒక 15 years 10 years కొన్ని జీవిత ఖైదీలు ఉండడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ జీవిత ఖైదీలు అనేది తీసేశారో దాని తర్వాత 15 years వరకు ఇంప్రిజన్ పడింది. సో ఇప్పుడు మనం అనుకున్నట్లు ఏదైతే ఈ రేప్ రిలేటెడ్ సెక్షన్స్ లో ఏమని వచ్చింది అని అంటే, న్యూలాలో క్లియర్ గా మెన్షన్ చేశారనమాట, ఏ పర్సన్ అయినా నిన్ను రేప్ చేస్తున్నా లేకపోతే ఫిజికల్ గా నిన్నేమన్నా ఇబ్బంది పెడుతుంటే వాడిని మ్యాన్ హ్యాండ్లింగే కాదు చంపేసినా కూడా నీ మీద శిక్ష పడదు అని చెప్పి చాలా సెక్షన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన కొత్త లా వచ్చిందో ఈ లాలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం కాదు, ఎవరన్నా నిన్ను రేప్ చేయడానికి వస్తున్నారు అనుకో, ఎవరైనా రేప్ చేయడానికి వస్తుంటే వాడిని చంపేసినా కూడా మనం లోపలికి వెళ్ళారు అనమాట. సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద వాళ్ళని చంపేసినా ఏం కాదు. అయితే ఇందాక మీరు లివింగ్ రిలేషన్షిప్ అని ఒక మాట అన్నారు. సో దాని గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా మనకు ఇప్పటికి కూడా హాట్ టాపిక్ ఉంది, రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ. మరి వాళ్ళ ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? ఎవరిది తప్పు అంటారు మీకు తెలుసు? సో ఇక్కడ రాజ్ తరుణ్ది లావణ్యది కానీ ఏదైతే మనం చెప్పుకోలేని సిచ్యువేషన్స్, నువ్వు ఒక ఎవిడెన్స్ తీసుకొస్తా అంటే నేను ఒక ఎవిడెన్స్ తీసుకొస్తా అని అన్నారు అనమాట. పోటాపోటీగా ఎవిడెన్స్ల మీద ఎవిడెన్స్లు అనేది పైకి తీసుకొస్తులే కానీ వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుందని. సో ఇది కూర్చొని మాట్లాడుకుంటానో లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసి క్లోజ్ చేసుకుంటేనో క్లోజ్ అయ్యే మ్యాటర్ ఇది. సో బయటికి వచ్చి ఏదైతే బయటకు వచ్చి ఇదంతా చేస్తే ఇమేజ్ డౌన్ అవుతుంది, అంతకంటే ఏముండదు. ఏదైతే వీళ్ళకి ఆప్షన్స్ రావు, రేపు పొద్దున ఫ్యూచర్స్ లో వీళ్ళకి రావు ఆఫర్స్, వాళ్ళకి రావు ఆఫర్స్. ఇప్పుడు లావణ్య తరపు న్యాయవాది ఎవరైతే కళ్యాణ్ దిలీప్ ఉండో, సో ఆయన అయితే ఖచ్చితంగా ఆయనదే తప్పనే విధంగా 300 ఆధారాలు ఇచ్చినామని ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంది అని అంటే, ఇప్పుడు ఒక అడ్వకేట్ గా నా దగ్గరికి ఒకడు మర్డర్ చేసి నా దగ్గరికి వచ్చిండు అని అంటే నేను 100% వాడు మర్డర్ చేయలేదని చెప్పి నేను ఫైట్ చేస్తా. ఇట్లనే ఆమె తప్పు చేసింది అని నేను చెప్పట్లేదు. ఏదైతే మీరు ఒక పేరు చెప్పిర్రో ఆ పర్సన్ యాజ్ ఏ క్లయింట్ గా తనకి ఫేవర్ చేస్తున్నాడు అంతే. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఒకవేళ ఇప్పుడు ఆమె తప్పున్నా కానీ తప్పు లేదని చెప్పడం, ఇప్పుడు న్యాయవాదులు అంటే న్యాయం చేయడానికి ఉంటారు కదా. సో ఇక్కడ న్యాయం అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయింది అని వాంటెడ్లీగా అవ్వదు, అండ్ అదే కాకుండా ఒక ఫ్రీ ప్లాన్లీ కూడా అవ్వదు. సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అవుతుంది, ఆ సిచ్యువేషన్ అనేది మనల్ని అట్లా తీసుకెళ్తుంది. సో దానికి ఏంది అని అంటే, వాడు మా దగ్గరికి వచ్చిండు ఒక ఏదైతే
నా దగ్గరకు మర్డర్ చేసి నా దగ్గరికి వచ్చింది అనుకో, అరే బాబు ఇంకోసారి చేయకరా అంటాం, ఇంకోసారి చేయకు అని చెప్పి కొంచెం ఏదో మోటివేషన్ వర్డ్స్ చెప్తాం, వాడిని లోపల తీసుకెళ్తారు, బెయిల్ పిటిషన్ వేసి మళ్ళీ బయటికి తీసుకొస్తాం. వాడు మళ్ళీ ఇప్పుడు ఒక మర్డర్ చేసిందని ఇంకో మర్డర్ చేసినని అయితే మనం చెప్పలేం కదా, చెప్పలేము. మన వర్క్ అనేది మన ఫేవర్ అనేది మనం చేసి పెడతాం అంతే. యాజ్ ఏ అడ్వకేట్ గా ఇప్పుడు ఏదైతే ఈ లావణ్య మ్యాటర్ లో దిలీప్ శుంకర్ అనే అడ్వకేట్ కూడా, ఏదైతే దిలీప్ శుంకర్ గారు కూడా ఇదే చేస్తున్నారు. సో ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది నిజము అనేది ఏదైతే కోర్టులో కేసు ఫైల్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ట్రయల్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని ఛానల్స్ లో చూసుకుంటాం, రాజ్ తరుణ్ ఏదైతే ఆమె రాజ్ తరుణ్ లావణ్యకి ఇల్లు ఇప్పించాడు, లగ్జరీ లైఫ్ ఇచ్చాడు, మెయింటెనెన్స్ కి పైసలు ఇచ్చిండు, అయినా కూడా లావణ్య రాజ్ తరుణ్ పరువు తీస్తుంది అని అంటారు. ఏదైతే రాజ్ తరుణ్ సైడ్ నుంచి వేరే అతను వచ్చాడు, ఒక అతను శేఖర్ భాష. సో ఒరిజినల్ ఏదైతే ఈ మస్తాన్ సాయి వీళ్ళందరూ ఎవరు బయటికి రావట్లేదు, ఎందుకంటే మస్తాన్ సాయిని ఏదైతే రీసెంట్ గా రిమాండ్ తీసుకోవడం జరిగింది. సో అదంతా సెకండరీ కాబట్టి ఏదైతే ఈ శేఖర్ భాష మ్యాటర్కి వస్తే రాజ్ తరుణ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాడు. సో వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, సో ఈమె కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ 50% పీపుల్ రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ 50% పీపుల్ లావణ్య సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చోబెట్టి చెప్పాల్సింది ఎవరికి ఏం చెప్పలేం. సో ఇక్కడ థింగ్ ఏంది అని అంటే, వన్స్ నువ్వు కోర్టుకి వెళ్ళావు అని అంటే ఏదైతే నిజాలని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఏదైతే ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఏం తెలియకుండా మనం ఒక పర్సన్ ని జడ్జ్ చేయలేం. సో ఇక్కడ ఏంది అని అంటే, ఈమె దగ్గర ఎంత ఎవిడెన్స్ ఉందో ఆయన దగ్గర అంత ఎవిడెన్స్ ఉంది. ఈమె నన్ను వాడుకునేది లేచిండు అనే ఎవిడెన్స్ ఈమె దగ్గర ఉంది. ఆమె నన్ను ఫైనాన్షియల్ గా చాలా రకాలుగా నన్ను వాడుకుంది అని చెప్పి, నన్ను మాటలు అన్నది అని చెప్పి చాలా రకాల ఎవిడెన్స్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ మధ్యకాల సొసైటీలో చూసుకుంటే చాలా మంది అన్న చెల్లెలు ఇలాంటి ఉంటారు కదా, ఆస్తులకు సంబంధించి మాట్లాడుతున్నాం మనము. సో ఆస్తులకు సంబంధించి మాట్లాడితే ఇప్పుడు తండ్రి నుంచి ఏదైతే ఆస్తి ఉంటుందో, సో దాంట్లో ఖచ్చితంగా సగం ఆస్తి ఆడబిడ్డకి ఇవ్వాలని ఒక రూల్ ఉందని అన్నారు. సో చాలా మంది ఇప్పుడు ఇస్తలేరు. సో అలాంటి ఇప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఏదైతే మనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని అంటే కంపల్సరీ ఇక్కడ డాటర్ అని లేదు, సన్ అని లేదు సార్, ఎవరికైనా 50% 50-50 షేర్ అనేది ఇవ్వాల్సిందే. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆడపిల్లకు కూడా ప్రాపర్టీ అనేది షేర్ ఉండదు. అది ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అంటే స్త్రీదానం, అంటే ఏదైతే తనకి డౌరీ ఇచ్చి అప్పట్లో స్త్రీదానాలు ఎలా ఉండేవి అని అంటే, ఏదైతే ఒక పేపర్ మీద రాసేవాళ్ళు, అప్పట్లో రిజిస్ట్రేషన్లు ఏమి ఉండేది కాదు, ఓన్లీ నోటి మాటతో ఉండేది. సో అప్పట్లో చాలా వాల్యుబుల్గా మనుషులు చాలా ఎథిక్స్ అనేది ఫాలో అయ్యారు కాబట్టి ఏదైతే ఒక నోటి మాటతో ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో అప్పుడు స్త్రీదానం అని చెప్పి ఇచ్చేవాళ్ళు. సో ఆ స్త్రీదానాన్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళే పొలాలు ఇస్తే వాళ్ళే పంట పండించుకొని ఇవన్నీ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే సర్టైన్ సిచ్యువేషన్ వచ్చి ఎప్పుడైతే ఈ బయట జనాలు ఈ లీగల్ వీడియోస్ ఇవన్నీ చూసి ఒక లీగల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు అనమాట. ఈ లీగల్ నాలెడ్జ్ కూడా ఎట్లుంటది వాళ్ళకి అంటే హాఫ్ నాలెడ్జ్. అరే ఒక ఆయన ఈ వీడియోలో ఇది చెప్పిండు, అరే ఇట్లా చేయొచ్చు మనం కూడా అంటాడు, బయటికి వెళ్ళి అరే ఇట్లా చేసుకోవచ్చు మనం కూడా, ఈ లీగల్ నాకు తెలుసు లీగల్ గురించి అన్నట్లు ప్రతి ఒక్కరికి బయట ఏదైతే ఈ వీడియోస్ చూసి లీగల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయిన తర్వాత చాలా మంది కోర్టుకు వచ్చి ఏదైతే పార్టీషన్ సూట్లు పెరిగిపోయినాయి అనమాట. ఇన్ కేస్ ఒక అన్న తమ్ముళ్ళ మధ్యలోనే చూసుకుంటే, ఒక తమ్ముడు గట్టిగా ఉన్నాడు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంత గట్టిగా ఉంది అని చెప్పి అన్నకి షేర్ ఇవ్వకుండా పక్కకి తప్పిద్దామని చెప్పి చూస్తారనమాట. చాలా సిచ్యువేషన్స్ లో మనం చూస్తూనే ఉంటాం. అప్పుడు ఏదైతే ఒక 50% షేర్ ఇవ్వాల్సిన కాడ ఒక 10% 20% షేర్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇట్లాంటివి జరుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కానీ లేకపోతే అసలు నీకు ప్రాపర్టీ ఇవ్వకుండా ఆ ప్రాపర్టీ మొత్తం వీళ్ళే కబ్జా చేసుకొని వీళ్ళే ఉండేటట్లయితే ఒక పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ఫాదర్ కి రైట్ ఉండదు, ఏదైతే ఫాదర్ ఆయన ఓన్ గా ఇండిపెండెంట్ గా ఎన్ చేసిన ప్రాపర్టీ మీద కొడుకులకి కానీ కూతుర్లకు కానీ అధికారం ఉండదు నాకు షేర్ ఇవ్వండి అని. సో ఆయనకి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఆయన ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు, అవసరమైతే ఏదైనా ట్రస్ట్ కూడా దానాలు ఇచ్చుకోవచ్చు. సో ఆయనకి ఫుల్ రైట్స్ ఉంటాయి. ఏదైతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే ఎట్లాంటి ప్రాపర్టీ, ఏదైతే తాత ముత్తాతల కాలాల నుంచి వచ్చిన ప్రాపర్టీస్ మీద అన్న తమ్ముళ్ళకి కంపల్సరీ షేర్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఫాదర్ నేను ట్రస్ట్కి రాస్తా అన్నా కూడా చెల్లదు. ఈ కొడుకులు అనొచ్చు, నువ్వు ట్రస్ట్కి ఎట్లా రాస్తావు, మా తాత ఆస్తి అంటే నా ఆస్తి, నువ్వు ట్రస్ట్కి ఎట్లా రాస్తావు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకు పార్టీషన్ అనేది ఒకవేళ కనుక మనకి ఎవరైనా కనుక మనకి అన్న తమ్ముళ్ళు కానీ చెల్లి కానీ ఒకవేళ ఒక చెల్లె చూసుకుంటే వాళ్ళ అన్నలు కనుక ఆ ప్రాపర్టీ అనేది ఆమెకి ఇవ్వకపోతే కోర్టుతో ఒక పార్టీషన్ సూట్ వేసుకుంటే కంపల్సరీ మీ షేర్ అనేది మీకు వస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసేది ఏంటి అని అంటే, స్త్రీదానాలు కానీ డౌరీలు కానీ ఏమన్నా నీకు మ్యారేజ్ అయ్యేటప్పుడు నీకు గిఫ్ట్ కానీ ఏమన్నా ఇవ్వకపోతే
ఈ ప్రాపర్టీ మీద నీకు షేర్ వస్తుంది. ఇచ్చి ఉంటే రాదు. ఇచ్చుంటే రాదు. బట్ ఇక్కడ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో కూడా ఏదైతే మీరు ఇప్పుడు ఈ ల్యాండ్ రిలేటెడ్ అడిగారు కదా, ఏదైతే ఈ ల్యాండ్ రిలేటెడ్ లో కూడా చాలా లిటిగేషన్స్ అవ్వడం కామన్ థింగ్ అయిపోయింది. మెయిన్ లిటిగేషన్స్ ఎట్లాంటి కేసెస్ లో అయిపోతాయి అంటే, ఎట్లాంటి ల్యాండ్ రిలేటెడ్ వాటిలో అయిపోతాయి అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ కేసెస్ చాలా ఉంటాయి అనమాట. అది ఎలా అంటే వాళ్ళ ఫాదర్ గానీ వాళ్ళ తాత గానీ ఒక ప్రాపర్టీని వేరే వాళ్ళకి షేర్ చేస్తాడు, వేరే వాళ్ళకి సెల్ చేస్తాడు. అప్పుడు మన వాళ్ళు కొడుకులు వస్తారు, మా నాన్నకి నైట్ తాపిచ్చో లేకపోతే ఇట్లా కోర్షన్ చేసి బెదిరించి ఇన్ఫ్లుయెన్స్ ఇట్లాంటివి చేసి సంతకాలు పెట్టించారు, బెదిరించి సంతకాలు పెట్టించారు, సో అని చెప్పి కంప్లైంట్ అనేది కేసు ఫైల్ చేయడం జరుగుతుంది చాలా సిచ్యువేషన్స్ లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది మనం ఫేస్ చేయకుండా ఎలా ఉండాలి అని చాలా మందికి డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మనం పర్చేస్ చేస్తున్నాము అని అంటే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సంతకాలు పెట్టించుకోవాలి మనం. ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లో విట్నెస్లు కాడ వాళ్ళందరి ఆధార్ కార్డ్స్, వాళ్ళందరి విట్నెస్లు తీసుకుంటేనే, వాళ్ళందరి సిగ్నేచర్స్ పెట్టించుకుంటే మీకు ఫ్యూచర్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది, అంటే ఇట్లాంటి లిటిగేషన్స్ అనేది మనం ఫేస్ చేయలేం. అయితే మొత్తంగా చూసుకుంటే తండ్రి సంపాదిస్తే రైట్స్ ఫుల్గా తండ్రికే ఉంటాయి, దాన్ని ఎవరికైనా రాయవచ్చు. ఇంకా కానీ తాత ముత్తాతల నుంచి వస్తే అది ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది, తాత సంపాదిస్తే మన వాళ్ళకు ఉంటుంది. అదే కనుక ఈ తండ్రి సంపాదించిన ఆస్తి కొడుకులకు హక్కు లేకపోయినా ఈ కొడుకులకు వస్తుంది. ఓకే, అంటే థర్డ్ జనరేషన్ కాకుండా వాళ్ళ ఇంకో జనరేషన్ వాళ్ళకు వస్తుంది, థర్డ్ జనరేషన్ కి వస్తుంది. అయితే ఈ ల్యాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో కబ్జాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అంటే వేరే వాళ్ళ ల్యాండ్ కబ్జా చేసి మాదని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. సో మరి వాటికి సంబంధించి ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి? సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్టే. బట్ ఎప్పుడైతే మన రెవెన్యూ పరంగా కానీ ఏదైతే ఇలా చాలా సిచ్యువేషన్స్ అనేది చాలా క్రిటికల్గా అయిపోయినాయి. సో ప్రెసెంట్ ఏదైతే 2007 బిలో ఏంది అని అంటే 2007 ముందు మనకి ఎట్లా ఉండేది అని అంటే ఓన్లీ మన తంబు ఏదైతే అది ఉంటుంది కదా బ్లూ ఇంక్ తో, ఆ ప్యాడ్ లో ప్రెస్ చేసి దాని మీద పేపర్ల మీద పెట్టించుకోవడం ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లో. మనకి ఏదైతే ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఆన్లైన్ థంబ్ సిస్టమ్ లేదు అప్పుడు. సో ఎప్పుడైతే 2007 తర్వాత ఇట్లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ అనేది రాలేదన్నమాట. మనకి ఏ ల్యాండ్ రిలేటెడ్ అయినా ఒక దొంగ ఏదైతే పొలాల రిలేటెడ్ అనుకో ధరణి పోర్టల్ రాకముందు కూడా కొన్ని పేపర్లు క్రియేట్ చేసుకొని వచ్చారు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ త్రూ అంటే ఒక రిజిస్టర్ ఆఫీస్ లో ఏదైతే ఈ రిజిస్టర్ ఆఫీస్ లో టెక్నికల్ గా టెక్నాలజీ బేస్ చేసుకొని ఏదైతే ఇవన్నీ చేంజ్ చేసి ఈ థంబ్ సిస్టమ్, ఆన్లైన్ థంబ్ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చారో దాని తర్వాత చాలా తగ్గిపోయింది అనమాట. ఏదైతే ఈ ప్రాపర్టీ నాది అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించుకునేది తగ్గిపోయింది చాలా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా కొంతమంది అంతకుముందు తీసుకున్న డాక్యుమెంట్లు ఇప్పుడు వచ్చినా కూడా చేసేది ఏం లేదు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఎక్కువ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే ప్రజల భూములు ఏమంటే అవి లాక్కోవడం కానీ, వాళ్ళకి అనుచరులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళు ప్రజల ల్యాండ్స్ తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన కట్టుకోవడం, ఇల్లులు కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏంది అని అంటే ఆ ప్రాపర్టీ నీదే, ఈసీలో సర్చ్ చేసినా నీదే వస్తుంది, అన్నిట్లలో కూడా నీదే వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అంటే కోర్టుకు వచ్చి ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒక పర్సన్ ఇద్దరికి అమ్ముతాడు ల్యాండ్, ఫస్ట్ ఒక పర్సన్ ఏ కమ్మి తర్వాత బికి అమ్ముతాడు. అర్థమైందా? ఒక పర్సన్ ఏకి అమ్ముతాడు, బికి అమ్ముతాడు సేమ్ ల్యాండ్ని. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అని కూడా చాలా మందికి వస్తుంది. సో ఇక్కడ ఎవరికి ఏకి వస్తుందా, ఏకి ఛాన్స్ వస్తుందా, బికి ఛాన్స్ వస్తుందా అని అంటే ఎక్కువ రైట్స్ ఎవరికి ఉంటాయి అని అంటే ఎవరైతే ఫస్ట్ కొనుక్కున్న పర్సన్ అంటే ఏకి అంటే ఫస్ట్ ఎవరైతే కొనుక్కుంటారో ఆ పర్సన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఈ పర్సన్ ఏమని కేసు ఫైల్ చేయాలి అంటే, ఏదైతే కోర్టులో ఏమని కేసు ఫైల్ చేయాలంటే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అండ్ ఫర్ ద డిక్లరేషన్. ఈ రెండు సూట్లు ఒకటే సూట్ లో ఈ రెండు ఇన్వాల్వ్ చేసి మనం కనుక కేసు ఫైల్ చేస్తే ఏదైతే మన దగ్గర ఎవిడెన్సెస్ అన్నీ ఉంటాయి. సో కొన్ని సిచ్యువేషన్లో ఎవిడెన్స్ ఉన్నా కూడా స్టెప్ వేయలేరు అనమాట. చాలా మంది ఎలా ఫీల్ అవుతారంటే కోర్టుకు రావాలి, లేకపోతే ఫీజు ఇంత కట్టాలి అని బ్యాక్ అయిపోతారు అనమాట. ల్యాండ్ అయినా వదిలేస్తారులే కానీ, క్రోర్స్ ఆఫ్ ల్యాండ్ అయినా వదిలేస్తారు కానీ కోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేసుకోవడానికి బ్యాక్ అయిపోతారు. ఏదో వాళ్ళ ఆస్తి మొత్తం పోతున్నట్లు. ఆల్రెడీ ఆస్తి పోతుంది ఇక్కడ, అయినా కూడా భయపడిపోతారు అనమాట, ఎందుకు వద్దులే అని చెప్పి ఆగిపోతారు. సో అట్లాంటి వాళ్ళని చేసేది ఏం లేదు. బట్ ఏదైతే ఇప్పుడు ఒకవేళ కోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేసుకుందాము అనుకున్న సిచ్యువేషన్స్ లో ఏదైతే క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అండ్ డిక్లరేషన్ వేసుకుంటే, ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ ఫైల్ చేసి మనం కోర్టుకి సబ్మిట్ చేసుకుంటే 100% అనేది మన ఫేవరబుల్ జస్టిస్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైతే మీరు అడిగారు కదా, ఆ ల్యాండ్ మీదకి ఇల్లీగల్ గా వచ్చి ఈ ల్యాండ్ నాది అని చెప్పి నువ్వు వెకేట్ చేయని అంటారు కదా,
అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే ఈ ల్యాండ్ మీదకి ఎవరు రావద్దు, ఈ ల్యాండ్ నాది అని చెప్పి ఒక డిక్లరేషన్ విత్ ఇంజంక్షన్ వేసుకోవచ్చు. ఈ ఇంజంక్షన్ అనేది ఏంది అని అంటే ఎవరైనా నా ఇంటి మీదకి కానీ నా ప్రాపర్టీ నాది అని చెప్పి నన్ను థ్రెటన్ చేయడానికి కానీ ఎవరైనా నన్ను వస్తే నా పీస్ఫుల్ పొజిషన్ని తొలగిద్దామని చెప్పి ఎవరైనా వస్తే ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకొని ఏదైతే ఎవిడెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఎవిడెన్స్ అనేది కంపల్సరీ సార్. నువ్వు కోర్టుకు వచ్చినావు అని అంటే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే కోర్టుకి రావాలి. ఎవిడెన్స్ నీ దగ్గర ప్రాపర్గా ఉంది అంటే 100% జస్టిస్ అని నీ దగ్గర ఉంటుంది. అట్లా. సో మొత్తంగా సార్ ఇప్పుడు ఇట్లాంటి అన్యాయాలకు ఎవరైతే ప్రజలు ఉంటారో ల్యాండ్ రిలేటెడ్ కావచ్చు లేకపోతే మోసాలు కావచ్చు వీటన్నిటి పరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో ఇక్కడ ఒక ల్యాండే తీసుకుంటే మనం పర్చేజ్ చేస్తున్నా సేల్ చేస్తున్నా వాళ్ళ ఇంట్లో అందరూ ఒక హస్బెండ్ ఒక అతను వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ సేల్ చేస్తున్నాడు అంటే ఇంట్లో వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం మ్యాండేటరీ. ఏదైతే విట్నెస్ పార్ట్ లో చూసుకుంటే వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఏమైతుంది రేపు పొద్దున్న వీళ్ళతోనే కదా కేసు ఫైల్ చేయించుకునేది. సో వాళ్ళు కూడా ఎవరు వీళ్ళతోనే విట్నెస్ సైన్ పెట్టిస్తే ఇంకెవరు వస్తారు మన మీద కేసు పెట్టడానికి. ఏంటి అదే కాకుండా ఏమన్నా ఒకటి పర్చేస్ చేస్తుంటే అంటే బెస్ట్ థింగ్ మీ దగ్గరలో ఉన్న ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏదైతే మనం ఒక ఈసీ తీసుకొని ఈసీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సపరేట్ ఈసీ అనేది దొరకడం జరుగుతుంది. సో అట్లాంటి ఈసీ తీసుకుంటే ఒక 40 years బ్యాక్ 40 years నుంచి ఎంతమంది చేతులు మారినాయి ఏంది అది పొలం కాడి నుంచి ఒకవేళ అది క్రాప్ ల్యాండ్ అనుకో క్రాప్ ల్యాండ్ నుంచి ఇప్పుడు కమర్షియల్ అయింది క్రాప్ ల్యాండ్ నుంచి కమర్షియల్ ల్యాండ్ ఎంతమంది నేమ్స్ మారినాయి ఎంత అది ఎవరెవరికి చేతులు మారినాయి అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫైల్ చేసుకున్న ఈసీలో అనేది రావడం జరుగుతుంది. సో అది 1200 1500 తీసుకుంటారు దానికి. సో ఆ ఈసీ అనేది తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని మనం ఆ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడం బెటర్. సో ఏదైతే ఒక పర్సన్ మన మీద కబ్జాకి వస్తున్నాడు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అని అంటే ఏదైతే ఎల్ఆర్ఎస్ అని కొత్తగా వచ్చింది ఎల్ఆర్ఎస్ అని అంతకుముందు నుంచి కూడా ఉంది. సో ఏదైతే ఒక 2-3 years బ్యాక్ అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ అనేది పే చేయాలి అని చెప్పి ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని బ్యాక్ అవ్వడం కూడా జరిగింది. సో ఈ ఎల్ఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఏంది అని అంటే గవర్నమెంట్ రికార్డులో ఇంకా ఏదైతే ఆల్రెడీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది అని చెప్పి గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది. సో కమర్షియల్ అయిన తర్వాత కూడా ఏదైతే రెసిడెన్షియల్ పర్పస్లో నువ్వు కట్టకపోయినా కూడా రెసిడెన్షియల్ పర్పస్ కట్టాలి అంటే ఎల్ఆర్ఎస్ కంపల్సరీ. సో నువ్వు రెసిడెన్షియల్ పర్పస్గా నువ్వు యూజ్ చేసుకోకపోయినా జస్ట్ నీకు అట్లా ప్రాపర్టీ ఒక ఫిక్స్డ్ ఎసెట్గా ఉన్నా కూడా ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొని సో చుట్టూరు కాంపౌండ్ వాల్స్ పెట్టుకొని సెక్యూర్డ్ అనేది మెయింటైన్ చేయడం బెటర్. ఈ కాంపౌండ్ వాల్స్ పెట్టుకుంటే లోపలికి అరే నా జాగా నీ జాగాలో కలిసింది అని చెప్పి ఈ గొడవలు ఉండవు. అండ్ ఎల్ఆర్ఎస్ ఉంది అనుకో కంప్లీట్ ఇది నీ పేరు మీదే ఉంది నువ్వు రెసిడెన్షియల్ గా యూజ్ చేద్దామనే సిచ్యువేషన్స్ లో నువ్వు ఇది చేసుకున్నావు అని చెప్పి నీ దగ్గర ఒక క్లారిటీ అనేది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ లిస్ట్ లో ఉంటుంది. సో అప్పుడు మన ల్యాండ్ మీదకి ఎవరు రాలేరు. మన ల్యాండ్ అనే కాదు ఇల్లైనా దేని మీదకైనా ఎవరు రాలేరు అప్పుడు. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ అయితేనే మనకు సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి అందరికి న్యాయం చేసేదే గవర్నమెంట్ అంటారు కదా. సో అలాంటిది గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఇలాంటి మనకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా లంచాలు అడగడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో మరి గవర్నమెంట్ వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తే గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి? సో ఎవరైనా పబ్లిక్ అథారిటీ ఎవరైనా కూడా మీకు దగ్గర లంచం తీసుకుందామని చెప్పి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మనం కౌన్సిల్ హయ్యర్ అథారిటీ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ సిబిఐలే కానీ ఏదైతే ఇప్పుడు మీరు అన్న వీటిల్లో కూడా మనం హయ్యర్ అథారిటీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ అదే కాకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. సో విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ అదే కాకుండా విజిలెన్స్ రిలేటెడ్ కౌన్సిల్ టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. సో ఆ విజిలెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని పట్టించడం కూడా జరుగుతుంది. అండ్ అదే కాకుండా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే కూడా నీ దగ్గర విజిలెన్స్కి వీళ్ళందరికీ ఫోన్ చేయడం ఎందుకు, డైరెక్ట్ కంప్లైంట్ పెడదామన్నా కూడా నువ్వు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ ఏదైతే మనకు జస్టిస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తన విధులను ఉల్లంఘించి ఉల్లంఘించి ప్రాపర్ గా వర్క్ చేయకుండా నీ దగ్గర అమౌంట్ ఇస్తానే చేస్తా అని, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ శాలరీ ఇస్తూనే ఉంది గవర్నమెంట్. సో పైన ఈ ఇన్కమ్ ఎందుకు మళ్ళా? సో అందుకే ఏదైతే ఈ ఎక్స్ట్రా మన దగ్గర తీసుకుంటుండని చెప్పి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఏదైతే విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టినా కూడా వాళ్ళు వచ్చి ఆయన సస్పెండ్ చేస్తారు, లేకపోతే కంప్లైంట్ రైజ్ చేసి వీళ్ళతో కంప్లైంట్ రైజ్ చేసి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సిచ్యువేషన్స్ లో చూసుకుంటే ఎంఆర్ఓలు కానీ ఇట్లాంటి హైయర్ ఆఫీసర్స్ కూడా చాలా సిచ్యువేషన్స్ లో ఇట్లా ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మనము ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా కూడా మనం తాగే పాల నుంచి బియ్యము, గుడ్లు ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేస్తారు. ప్లాస్టిక్ తయారు చేయడం కానీ లేకపోతే దానిలో ఇంకా వేరే కలిపి దాన్ని మిక్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. సో మరి ఫుడ్ని కల్తీ చేసే వాళ్ళకు న్యాయపరంగా ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి? సో ఇక్కడ ఫుడ్ని కల్తీ చేస్తుర్రు అని అంటే మనకి ఫుడ్ రిలేటెడ్ కూడా ఒక అథారిటీ ఉంది. FSSAI అని ఒక ఫుడ్ రిలేటెడ్ ఒక అథారిటీ ఉంది. సో మనము ఎట్లాంటి ఎవరైనా మనకి ప్రాపర్ ఫుడ్ పెట్టకపోయినా మనం చూసుకుంటే ఇవాళ
లాక్స్ ఆఫ్ ఫీజెస్ తీసుకుంటారు. కొన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో లాక్స్ ఆఫ్ ఫీజు తీసుకుంటారు. తీసుకుంటారు కానీ బట్ ప్రాపర్ ఫుడ్ పెట్టారు అనమాట. వాడు అక్కడ స్టూడెంట్ అడిగినా కూడా వాడి మీద వేరే రకంగా పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఉల్టా వీడినే చెప్తారు అనమాట. సో ఉల్టా వీడి మీద కంప్లైంట్ ఇచ్చేటట్లు చేస్తారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కానీ ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ ఇట్లా చాలా మంది భయపడిపోతుంటారు అనమాట. అప్పుడు మనం ఏంది అని అంటే ఏదైతే FSSAI అథారిటీకి మనం కనుక కంప్లైంట్ రైజ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైతే వీళ్ళ హెల్త్ రిలేటెడ్ ఏమైనా డ్యామేజ్ అయితే ఆ హెల్త్ రిలేటెడ్ డ్యామేజెస్ కంపెన్సేషన్ అండ్ అదే కాకుండా వీళ్ళు ఏదైతే ఈ కల్తీ ఫుడ్ వాళ్ళకి పెట్టినందుకు వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని సిచ్యువేషన్స్ లో మన ప్రైవేట్ హాస్టల్స్ కానీ లేకపోతే బయట హోటల్స్ కానీ కొన్ని పోతాం, మనం బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్లకు పోతాం, అక్కడ ఒకటే క్యాంటీన్ ఉంటుంది. ఆ బస్ దిగినోడో లేకపోతే ట్రైన్ దిగినోడో సచ్చినట్టు ఆడికే తినాలి. నేను మొన్న దిగినా విజయవాడలో దిగినా, ఎక్కడ నాకు ఆకలి అవుతుండే ఎక్కడ ఏం లేదనమాట. సచ్చినట్లు నేను పోయి ఒక హోటల్లో తిన్నా ఆకలి అవుతుందని. వాడు బిల్లు ఒక ప్లేట్ ఇడ్లీ 80 రూపీస్ తీసుకున్నాడు. ఒక ప్లేట్ ఇడ్లీ అందులో రెండు ఇడ్లీలే ఇచ్చిండు. ఆ 2 ఇడ్లీలు బాగాలేదు, చట్నీ ఇచ్చిండు, ఆ చట్నీ కూడా బాగాలేదు. సో ఇంకో దోశ తీసుకున్నా, ఆ దోశ కూడా అంతే ఉంది. సో ఎట్లుంటది ఆడేంది, నాకు వేరే ఆప్షన్ లేదు. వాడు ఎట్లా ఫీల్ అవుతాడు, అరే నేనేం పెట్టినా నువ్వు తినాలి రా భయ్, నువ్వు ఎంత అమౌంట్ పెట్టినా ఇవ్వాలి, తప్పని సిచ్యువేషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఏంది అని అంటే ఏదైతే కన్సర్న్ FSSAI కంప్లైంట్ పెట్టుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం తిన్న తర్వాత మనకి ఏదైతే హెల్త్ ఇష్యూ వచ్చింది, మనం కన్స్యూమర్ రిలేటెడ్ ఒక కంప్లైంట్ ఇచ్చినాం అనుకోండి, ఏదైతే మన హెల్త్ రిలేటెడ్ డ్యామేజెస్ మనం ఎంతైతే సఫర్ అయినామో, ఎంతైతే మెంటల్ గా ఫిజికల్ గా మనం ఎంతైతే సఫర్ అయిపోయినామో దాని రిలేటెడ్ డ్యామేజెస్ కూడా కంపెన్సేషన్ అనేది కంపల్సరీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వాడు మనకి పే చేయాలి. సో ఏదైతే అది ఓన్లీ పర్సన్కే కాదు సార్, ఓన్లీ ఒక పర్సన్ కి, కిరాణా షాప్ లేకపోతే ఒక హోటల్ కి, నార్మల్ వాటికే కాదు, ఏదైతే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వర్తిస్తుంది ఇది. సో ఒక స్టూడెంట్ మన పిల్లవాడు అందులో జాయిన్ అయ్యి ప్రాపర్ గా ఫుడ్ పెట్టక ఏమైనా పాయిజన్ అయ్యో లేకపోతే ఏమైనా అయింది అనుకోండి, వాడి మీద కంప్లైంట్ రైజ్ చేసే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే FSSAI లో కంప్లైంట్ పెడతాం. అండ్ అదే కాకుండా ఏదైతే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కంప్లైంట్ రైజ్ చేస్తే ఏదైతే మన కంపెన్సేషన్ మనం ఎంతైతే ఫీజు పే చేసినామో ఆ ఫీజు రిటర్న్ రావాలి. అండ్ అదే కాకుండా మనం ఎంతైతే సఫర్ అయినామో దానికి కంపెన్సేషన్ అండ్ మన ఫుడ్ రిలేటెడ్ హెల్త్ ఎక్స్పెన్సెస్ కూడా కంపల్సరీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకి పే చేయాల్సిందే. అంటే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కేసు ఏ విధంగా ఫైల్ చేయాలి సార్, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? సో అది ప్రాసెస్ ఏంది అని అంటే మనకు దగ్గరలో ఉన్న అడ్వకేట్ని అప్రోచ్ అయ్యే ఏదైనా. ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పార్టీ ఇన్ పర్సన్ వేసుకొని డైరెక్ట్ కోర్టులో నువ్వైనా ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ప్రతి ఒక్క రీజనల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కన్స్యూమర్ కోర్టులు అనేది ఇవ్వడం జరిగింది ప్రెసెంట్. సో ఆ కన్స్యూమర్ కోర్టులో కూడా ఒక 3 జడ్జెస్ అనేది ఉంటారనమాట. సో వాళ్ళకి ఏదైతే మనం వాళ్ళకి ఫైల్ చేసుకొని వాళ్ళకి ఏదైతే ప్రాపర్ ఎవిడెన్స్ ఇవన్నీ ఫైల్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సిందే. సో చాలా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేసిన కేసెస్ అన్ని కూడా కస్టమర్ ఫేవరబుల్ గా ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే వాడు సఫర్ అయితేనే కదా కంప్లైంట్ రైజ్ చేసేది, సఫర్ కాకుండా ఎవడు ఫైల్ చేసుకోలేడు. ఓకే సార్, ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకుంటే మాక్సిమం ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇట్లా ఒక అడ్వకేట్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, అసలు చాలా మందికి ఎట్లా అంటే కొంతమంది ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా, అసలు ఆ విధంగా ఒక లాయర్ కావాలంటే మేము ఏం చదువుకోవాలి అనే విధంగా చాలా మందికి అవగాహన ఉండదు. సో ఈ ప్రొసీజర్ చెప్తారా కొంచెం? సో ఎవ్రీ ఇయర్ లా సెట్ అనేది పడడం జరుగుతుంది. సో ఇక్కడ లాలో కూడా 3 టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్స్ ఉన్నాయి. సో +2 తర్వాత కూడా మనం 5 years లా అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకోండి 3 years లా చేసుకోవచ్చు. ఇన్ కేస్ +2 తర్వాత అయితే BA LLB ఉంటుంది. అండ్ డిగ్రీ తర్వాత అయితే LLB ఉంటుంది. సో MBA తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నా 2 years LLM కోర్స్ ఉంటుంది. సో LLM కోర్స్ కంటే ఏదైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత LLB చేయడం బెటర్ అనమాట, 3 years గ్రాడ్యుయేషన్ కోర్సు. ఇది ఎట్లా అంటే ఏదైతే TS లా సెట్ అని సపరేట్ గా ఎవ్రీ ఇయర్ పడడం జరుగుతుంది. జూన్లోనో జూలైలోనో సంథింగ్ ఒక మంత్ లో పడుతుంది. సో అప్పుడు అప్లై చేసుకొని ఏదైతే సేమ్ యాస్టీస్ ఎంసెట్ కి కౌన్సిలింగ్ ఎట్లుంటాయో ఏదైతే మా లా సెట్ కూడా అట్లనే కౌన్సిలింగ్లు ఉన్నాయి. సో ఏదైతే ఈ 3 years 5 years 2 years గ్రాడ్యుయేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనం కన్సర్న్ స్టేట్ ఏదైతే స్టేట్ బార్ అసోసియేషన్ ఉంటుందో, ఇప్పుడు మన తెలంగాణకి హైదరాబాద్ ఏదైతే మన హైదరాబాద్ ఉందో, సో అక్కడికి వెళ్ళి మనం టెంపరీ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి ఫస్ట్ థింగ్. అక్కడ టెంపరీ ఎన్రోల్మెంట్ చేయించుకున్న తర్వాత AEB ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ AEB అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత
మన ఎన్రోల్మెంట్ అనేది పర్మనెంట్ ఎన్రోల్మెంట్ కింద వస్తుంది. సో దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని ఉంటాయి. సో చాలా ఉండడం జరిగింది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి దిగిన వరకు ఆ స్టెప్ ఆటోమేటిక్గా స్టెప్స్ అనేది కంటిన్యూషన్ అయిపోతాయి. ఏమైనా కొత్త స్టెప్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా కొత్త ప్రాసెస్ వచ్చినా ఆటోమేటిక్ అయిపోతుంది. నా అప్పుడు 15,000 రిజిస్ట్రేషన్, ఇప్పుడు 750 అయింది. నా అప్పుడు 15,000, ఇప్పుడు 750 అయింది ఇప్పుడు. సో అట్లా రెగ్యులర్ గా చేంజెస్ అనేది అయితేనే ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మీ ఫీల్డ్లో ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కొంతమంది ఎట్లా అంటే కొంచెము స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు అనమాట. సో మీకు అట్లా ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు వాదిస్తున్నావు, వాళ్ళ గురించి నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు అనే విధంగా మీకు ఎప్పుడన్నా బెదిరింపు కాల్స్ కానీ ఇట్లాంటివి? సో ఇట్లాంటివి అనేది ఈ ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కామన్ థింగ్. సో ఈ చెవి నుండి ఈ చెవి నుంచి వదిలేయాల. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిండు అని అంటే అందరు మంచి వాళ్ళు రారు నా దగ్గరికి. ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మనకు తెలిసే ఉంటది. అన్నిటిని తెగించే కదా ఒక అడ్వకేట్ ఫీల్డ్ లోకి వచ్చింది. అట్లా ఇప్పుడు ఒక మీడియా అయినా అంతే, చాలా మంది నుంచి ఇట్లా చాలా మంది నుంచి ప్రెజర్ వస్తున్నా కూడా ఎవరిని లెక్క చేయకుండా ఎట్లయితే దిగుతామో, అయితే పోలీస్ డిపార్ట్మెంటే కానీ, మీడియా కానీ, అడ్వకేట్ కానీ, ప్రొఫెషనల్స్ ఎట్లా అంటే ఒకరికి భయపడి ఈ ప్రొఫెషనల్ లో దిగితే మనం బతకలేం. ఎవరైనా తెగించే ఈ ప్రొఫెషనల్స్ లో ఉండాలి. అంటే మీకు అట్లా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది? మనకు అట్లాంటి ఫేస్ అప్లై చేయలేదు. ఒకవేళ వస్తే ఎట్లా ఫేస్ చేస్తారు వాటిని? అప్పుడు చూసుకోవడమే ఇక ఆన్ ది స్పాట్. అంటే ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి రావడానికి మీ లైఫ్లో ఎట్లాంటి, ఇప్పుడు ఖచ్చితంగా ఒక పోలీస్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు ఒక స్టేజ్ ఉన్నారంటే ఆ స్టేజ్ రావడానికి చాలా దాని వెనకాల చాలా కృషి ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మరి మీ లైఫ్లో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ కృషి పట్టుదల అంటే మనకేం లేదు. మా డాడీ వెల్ సెటిల్డ్. సో నేను ఆల్టర్నేటివ్గా నాకు ఎల్ఎల్బి మీద ఇంట్రెస్ట్ ఉండే. నేను సిఏ చేసి సిఏ నుంచి డ్రాప్ అయ్యి దాని తర్వాత ఎల్ఎల్బిలోకి వచ్చా. నాకు సిఏ చేసేటప్పుడే నాకు ఎల్ఎల్బి మీద ఇంట్రెస్ట్ ఉండే. సో ఏదైతే ఇంట్లో వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల నేను సిఏ చేసిన. దాని తర్వాత సిఏ చేసా. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మిడ్ పాయింట్ లోనే డ్రాప్ అయిపోయి ఇందులోకి వచ్చేసా, ఎల్ఎల్బిలోకి వచ్చేసా. అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీకు? ఎవరు ఇన్స్పైర్ ఏం లేదు, జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది ఈ ప్రొఫెషనల్ మీద చిన్నప్పటి నుంచి. సో ఇందులోకి వచ్చేసా. చాలా మంది అంటారు అనమాట, అరే ఈ ప్రొఫెషనల్ చేస్తే నీకు ఇన్కమ్ రాదురా అది ఇది అని. సో మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు, ఏం కాదు నువ్వు చేస్తా అన్న చెయ్యి, ఏం కాదు కానీ. అంటే మీ ప్రాపర్ ఎక్కడ సార్? మా మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా ప్రాపర్ కోదాడ. మా ఫాదర్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సో మా మదర్ హౌస్ వైఫ్. ఓహో, రియల్ ఎస్టేట్ కాబట్టి బాగా వెల్ సెటిల్డ్. యా, ఓకే సార్, అసలు మీ టైం కేటాయించి మా కోసం అన్ని వివరాలు చెప్పినందుకు. సో చూసారు కదా, మరి అంటే మనకు సామాన్య ప్రజలకు ప్రతి ఒక్క సమస్యలు ఉంటాయి. సో ప్రతి ఒక్క సమస్యకి ఇట్లా న్యాయపరంగా అంటే ఎట్లా కేసు ఫైల్ చేయాలి, ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలని ప్రతి ఒక్క విషయం కూడా సార్ అంటే తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.